ఇప్పుడు వచ్చి తీసుకున్నాం. హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మా ఇంట్లో వాళ్ళు ఇట్లనే మాట్లాడుతుంటారు, వాళ్ళని ఏం పట్టించుకోవద్దండి. మీరు అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు మన వీడియో వచ్చేసి ఈ రోజు అయితే సోమవారం మేమైతే ఎల్లమ్మ కుండకైతే పోతున్నమాట. అంటే మేము మంగళవారం ఎల్లమ్మని అయితే చేస్తాం కాబట్టి సోమవారం అయితే పోయి ఎల్లమ్మ కుండ అయితే తెచ్చుకుంటాం. ఈ రోజు బ్లాగ్ మొత్తం అదే చూసేయండి. ఫస్ట్ అయితే ఇంట్లో ఫస్ట్ ముందుగా ఉన్న ఎల్లమ్మ కుండకి పూజ అయితే చేసుకున్నాం నార్మల్గా. అంటే మనం మామూలుగా ఎలా పూజ చేసుకుంటామో సేమ్ అలానే పూజ చేసుకున్నాం. ఈరోజు నైవేద్యానికి బెల్లం అన్నము వంకాయ కూర అయితే పెట్టేసింది మాట మా అక్క. ఈ ఎల్లమ్మని చేసేది మాత్రం మా అక్క మాట, అంటే మా బావగారు వాళ్ళు. ఇంతకుముందు చేసినది మా మరిది. ఇక్కడైతే అత్తమ్మ అందరికీ కంకణాలు అయితే రెడీ చేస్తుంది. నేను ఆల్రెడీ కంకణం కట్టేసుకున్నా. ఈరోజు ఒక్కటైతే లోటు ఉంది అమ్మవారికి, ఏమంటే పూలు దొరకలేదు. ఇంక ఇప్పుడు మేము బజార్కి పోతున్నాం కాబట్టి అక్కడనే పూలు అయితే తీసుకొని వస్తాం. బాబాకైతే కంకణం కడుతుంది. బొట్లు ఎన్ని బొట్లు పెడుతుంది చూడండి. క్యాప్ ది బాబా, పెడుతుందిరా, నాకే 4-5 పెట్టింది బొట్లు. మాకైతే కంకణాలు కంపల్సరీ అండి ఎల్లమ్మని చేసే వాళ్ళకి. ఏందయ్యిరా ఇసలే తింటున్నాళ్ళే నాకు అవసరం. ఒకరం తీరా అందేరా 5 మంది బొట్టు పెట్టుకుని కదలే. ఈ పాప ఆ పాప రాలేదు. 5 నువ్వు స్నానం చేసిన 5 మంది అవుతాం. కట్ చేయి. బయలుదేరుతున్నామండి. నేను లేను, మా సంత వస్తుంది. ఈరోజు మేమైతే చెప్పులు వేసుకోపోతున్నాం కాబట్టి కాలంలో 5 మంది. ఆటో అయితే కొంచెం దూరంలో ఉంది, మేము ఇప్పుడు శేఖరన్న బండి మిన్నేమో వాడు ఇంకా స్నానం చేయాలి. లోనికి జరుగు. ఫస్ట్ అయితే కుంకుమ సాంబ్రాణి అయితే తీసుకుంటున్నాం ఇక్కడ. ఇంకా ఇక్కడైతే మా అత్తమ్మ అందరికీ తలలో పువ్వులు లేవని మార్కెట్కి వచ్చిన వెంటనే ఇలా పూలు అయితే తీసుకున్నది అనమాట. ఆ పూలనే నేను ఇక్కడ అందరికైతే షేర్ చేస్తున్నాను ఈరోజు. ఫస్ట్ నాకైతే ఇది కామెంట్ చేయండి, మన వీడియో చూస్తున్న వాళ్ళు ఈ లొకేషన్ ఎల్లమ్మ కుండ పెట్టుకోవడానికి గంప కావాలని. అక్కడ ఇవన్నీ గంపలు మాట. ఏం తీసుకున్నావే గంప? ఇది ఒకటేనా? 200 అక్క మనకనే తీసుకుంటే దానికే చెప్పమని. ఈ గంప సరిగానే వచ్చేసి మాకు 200కే ఇచ్చినారండి, మాకు తక్కువకి ఇచ్చినారు. కస్టమర్ మేము రెగ్యులర్ కస్టమర్ అంట. మీరు కూడా ఇక్కడికి వచ్చి తీసుకోండి ఎవరన్నా. ఇప్పుడు ఇక్కడ కుండకైతే వెళ్తున్నామండి. కుండలు తీసుకునే ఏరియా. ఆల్రెడీ మా చెల్లి వచ్చి కూర్చున్నది. ఆ పాప ఏది కోడలు? నిన్నే మన కల్లం పేస్ట్ అన్ని వస్తుంది. అయితే ఎల్లమ్మ కుండ ఏరుతుందండి. ఏది మంచిది అనేది తీస్తుంది అన్నమాట చెక్ చేసి. ఈడ కుండలు నచ్చలేని అత్తమ్మ ఏకంగా వాళ్ళ ఇంట్లోకి పోతుంది. కుండలు దండిగున్నాయి అంటే లోపల. మా చెల్లి పోయి వీడియో తీసుకొని చెప్తుంది అనమాట. చూడండి ఇంట్లో మొత్తం కుండలే. బాగుంది అత్త కుండ.
బాగుందిలే ముద్దుగా. మా ఇంట్లో పెద్ద అప్పుడు వస్తుండే అట్లా ఫస్ట్ నేను కూడా అదే మాకు నిండు అనమాట, అందుకు అడుగుతున్నాను. చూడండి మా అత్తమ్మ ఎంత చెకింగ్ చేస్తుందో ముద్ద సరిపోలే అని. కుండనైతే చెకింగ్ చేస్తున్నారు అనమాట, అంటే కారుతుందా కారదా అని నీళ్ళు అయితే పోస్తున్నారు. నీళ్ళు పోసి ఇట్లా చెక్ చేస్తారు. ప్రతి కుండని ఇట్లా వాటర్ వేసి చెక్కింగ్ అయితే చేస్తున్నారు, లీక్ అవుతుంది అన్నట్టు. ఎందుకంటే కుండలలో మేమైతే కళ్ళు పోసి పెట్టాము, చిన్న కుండలు కాబట్టి. ఇప్పుడు వస్తలే వీడియోలలో ఇట్టయితే బొట్టు పెడతారు అన్నమాట. మాకెళ్ళి ఇందాక ఒక వీడియో మిస్ అయింది, బొట్టు పెట్టేది, అందుకే ఇదైతే తీస్తున్నా. ఇక్కడ ఎల్లమ్మ కుండకు కూడా చెప్పు, ఇక్కడ వీళ్ళకి కూడా బొట్టు పెడతారు. మా వాళ్ళు ఇంకా చెకింగ్ చేస్తున్నారు. ఏమైందట అత్తకి తెలుసులే. అక్క మనం కూడా పెట్టాలి ఎట్లా బొట్లు? పెట్టాలి 5 మంది. ఈ పాపకి నువ్వు పెట్టుకో, తీసేవి. కృష్ణ చిన్న నీరు వచ్చినావా కృష్ణ? పొద్దున పెట్టాను ఇక్కడ చాలా రకాల కుండలు ఉన్నాయండి. పొయ్యి మీదకి గ్యాస్ మీదకి కూడా చెప్తున్నాయి ఆంటీ కూర వండుకున్నాక. బాగున్నాయి కుండలు అయితే, కానీ ఈరోజు ఏం తీసుకోకూడదు. మందికి ఇస్తున్నావా? కోడలికి కదత్తా మా ఎక్క ఇస్తుంది ఇంటి పోయినాక ఇయ్యకని తగ్గ డబ్బులు. అది వీడియో కోసం అంటుంది. మా చెల్లెలు బాగా కవర్ చేస్తుంది అన్ని. అత్త పొడి సంచిది వీడియో ఏమంటుంది? పొడి సంచి స్టైల్ గా అత్త హెయిర్ లివ్ చేసుకెళ్ళి సైడ్లకి ఫంక్షన్స్ మీరు వచ్చిన ఆటలు చూస్తురా ఎంత పెట్టినా అత్త? 216 అత్త, 316. ఇంతమంది అని తక్కువ 7 మంది. నేను బాబా అనుకున్నా అయితే అడుగు వీళ్ళే కదా వాళ్ళు కూడా ఎంత అడుగు ఎంతక్క కేజీన్నరన్నట చూపెట్టమని ఇక్కడ వీళ్ళందరూ కోరికలు కోరుతున్నారండి. చూడండి ఇది ఒక పెద్ద లాకర్, దీంట్లో డబ్బులు దండిగా ఉంటాయి కానీ చూపెట్టదు, అవి ఎవరు కనిపించవు.
ఎస్బీఐ లాకర్ కూడా ఇంతమంది ఉండరు సెక్యూరిటీ, మా అత్త దానికి మాత్రం ఇంతమంది సెక్యూరిటీ ఉన్నారు బ్యాంకుల్లో. ఐదు మంది పట్టుకోండి. ఆడ అంపిస్తున్నా పాప అన్ని అంపిస్తున్నావా అన్ని. ఇప్పుడు గాజులు వేయించుకోవడానికి అయితే వచ్చినామండి. ఇక్కడ అందరం అయితే గాజులు వేయించుకుంటాం అన్నమాట. అది ఆనవాయితీ వచ్చిన 5 మంది సపరేట్ ఉన్నాయి కదా. అవి నచ్చితే వేయించుకో అన్న. ఈ డిజైన్లో ఈ కలర్స్, ఈ డిజైన్ వేరున్నాయి కదా, బాగున్నాయి కదా, బాగున్నాయి డిజైన్. ఈరోజు ఎక్కువ చూడొద్దు, వేసుకో అంతే. అవి అవి ఎవ్వరు లేనప్పుడు ఆ చేయి పెట్టు. ఆనైంది తీసుకున్నాం కదండి కుండ. కల్లుపెంటకైతే పోవాలా. మా ఎక్కువకి చెప్తున్నా కల్లుపెంటకు వండి, నాకు కూడా కొంచెం కళ్ళు ఇవ్వండి. కళ్ళు తాగి వండుకుంటా. కళ్ళు తాగమని ఎవరు చెప్పరు, ఎందుకంటే నేను కళ్ళు తాగితే పని చేయలేనని, నిద్రపోతానని. చూసినారా? నాకు కూడా కళ్ళు చెప్పిద్దరు పండి. మా వాళ్ళు అస్సలు పీకున్నారు నాకు. నువ్వన్నీ పిసోజానికమ్మక్క ఫస్ట్ తాగుతా ఉంటే గాన రెండో తిప్పి, దానికి ఉంటే మూడో తిప్పి, కానీ నిద్ర పోయిన తర్వాత. ఎందుకంటే ఇంటి వెనక పని నేను చేయకూడదు, పండుకున్నాలా. బొట్లయితే పెడుతుంది మా అత్తమ్మ. గంపెత్తుకోంతక్క నేను ఎందుకు లేయాలక్క? గంపెత్తుకో. నేను రాలేనులే కల్లిపెంటకి. ఏందక్క గిచ్చుతున్నావు? వీడియో తీయడానికి వస్తా పత్తా. మా అయితే సన్న పిల్ల అయిపోయింది. నేను తీసుకుంటా. నడసండి మీరు జనకమ్మక్క, నువ్వు వైరాపో. వీళ్ళైతే ఇప్పుడు కల్లిపెంటకి పోతున్నారండి. ఎల్లమ్మ కుండ తీసుకున్న తర్వాత పక్కా కల్లిపెంటకి అయితే పోతారన్నమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత అందరం కలిసి ఇక్కడ హోటల్కి అయితే వచ్చేసినాము. ఎందుకంటే ఉదయం నుంచి మేమైతే ఒక్క పొద్దున్నాం కాబట్టి ఒక్క పొద్దు వదిలేయడానికి. ఇలా ఎల్లమ్మ కుండకు వచ్చిన ప్రతిసారి గాజులు వేపేయడం, అలాగే ఇక్కడ వీళ్ళకి టిఫిన్ కానీ భోజనం కానీ చేపేయడం పక్కా అయితే జరుగుతుంది. మాకున్న సాంప్రదాయం మాట. ఇలా ప్రతి ఒక్కరు చేస్తారండి మా కర్నూలులో అయితే. అవును, మీలో ఎవరికైనా తెలుసా మేము ఇప్పుడు ఉన్న హోటల్ ఏదనేది కామెంట్ చేసి చెప్పండి మీలో తెలిస్తే కన్నా. ప్రజెంట్ మేము ఉన్న హోటల్ అయితే కర్నూలులో ఉన్న అజంతా హోటల్. ఇది చాలా ఫేమస్ అయిన హోటల్. సరే కానీ మన వీడియో మీకు ఎలా అనిపించింది? మా ఎల్లమ్మ కుండ వీడియో. దీని తర్వాత నెక్స్ట్ మన ఎల్లమ్మని చేసిన వ్లాగ్ కూడా వస్తుంది. అది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సరే కానీ మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.